హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. యువరాజ్ సింగ్ బయోపిక్ రాబోతుందా? చాలా కాలంగా యువరాజ్ సింగ్ లైఫ్ సినిమాగా తీస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అభిమానులు కావచ్చు, అలాగే కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటూ వచ్చారు. ఎందుకంటే యువరాజ్ సింగ్ లైఫ్లో అన్ని డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. ఆ ఎత్తు పల్లాలు కావచ్చు, అలాగే వరల్డ్ కప్ మనం సాధించడంలో ఆయన చేసిన కృషి కావచ్చు, చాలా అద్భుతమైన లైఫ్ ఉంటుంది ఆయన జీవితంలో. సో దాన్ని, ఆ డ్రామాని అద్భుతంగా సినిమాకి తీస్తే చాలా బాగుంటుందని కొంతమంది అనుకున్నారు. అయితే కాలం గడిచిపోయింది, యువరాజ్ సింగ్ రిటైర్ అయిపోయారు. ఆయన రిటైర్ అయి కూడా చాలా కాలం అయిపోయింది. అయితే ఇప్పటిదాకా కూడా ఆయన బయోపిక్కి సంబంధించి ఎటువంటి వార్తలు రాలేదు. అయితే ఇప్పుడు కొత్తగా టీ సిరీస్ ఆయన బయోపిక్ని తీస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. సో ఆ బయోపిక్లో ఎవరు నటించబోతున్నారు, ఎవరు డైరెక్షన్ చేయబోతున్నారు అనేది ఇంకా రావాల్సి ఉంది. అయితే దాంట్లో ఎవరు నటిస్తారనే దానికైతే చిన్న క్లూస్ అయితే ఉన్నాయి. సో అది కూడా మాట్లాడదాం. ఆయన బయోపిక్ సంబంధించి నిజంగా అది వర్కౌట్ అవుతుందా అనే చర్చ అయితే మనకు వస్తుంది. ఎందుకంటే యువరాజ్ సింగ్ లైఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ నడుస్తుంది. ఆయన క్యాన్సర్ బారిన పడడం కావచ్చు, ఆ తర్వాత తిరిగి కోలుకొని మళ్ళీ క్రికెట్లోకి రావడం కావచ్చు, ఇవన్నీ. యువరాజ్ సింగ్ క్రికెట్ మొదలెట్టినప్పుడే వాళ్ళ ఫాదర్ కూడా క్రికెటరే, యువరాజ్ సింగ్. ఆయన అద్భుతమైన క్రికెటర్. ఆయన కొంతమందికి శిక్షణ శిబిరాలు పెట్టుకుని నడిపిస్తుంటాడు. సో యువరాజ్ సింగ్ ఫాదర్ దగ్గర ఆయన ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు అనమాట. తన ఫాదర్ దగ్గర ట్రైన్ అయ్యి ఆయన క్రికెటర్గా మారారు. సో ఈ ప్రాసెస్లో ఆయన 13 ఏళ్ల వయసులోనే 16 సంవత్సరాల అండర్-16 గేమ్ కూడా ఆడాడు, అంటే ఆ టీంలో. సో అంత మెచ్యూరిటీ ఉన్న ఆటగాడిగా ఆయన పేరుంది. అలాగే ధోనికి కూడా, ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా ధోనికి కాంపిటీషన్ ఆయన. సో అంత అద్భుతమైన ఆటగాడిగా అక్కడ పేరు తెచ్చుకున్నాడు. సో ధోని కన్నా చాలా ముందే టీమిండియాలోకి రావడము, టీమిండియాలో అద్భుతమైన ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఆయన చరిత్ర సృష్టించాడు. ధోని రాకముందు ఇండియాకి ఫినిషర్ ఎవరయ్యా అంటే యువరాజ్ సింగే. అంత అద్భుతమైన ఫినిషర్. అలాగే ఆ కవర్స్లో ఆయన చేసే ఫీల్డింగ్ కూడా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులకు కూడా దూకుతూ ఆయన చేసే ఫీల్డింగ్ కూడా అసలు సూపర్ ఫీల్డింగ్ అనమాట. అంత అద్భుతమైన ఫీల్డర్. సో ఈ విధంగా ఆయనకంటూ ఒక మంచి క్రికెటర్గా ఇమేజ్ తెచ్చుకొని, అది కూడా గంగూలీకి ఒక అనుచరుడిగా, లేకపోతే గంగూలీని తన గురువుగా భావిస్తూ, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ కదా. సో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తన కెరీర్ని నిర్మించుకున్నాడు. సో అట్లా దాదాపు 54 వన్డేల టెస్టుల దాకా ఆడాడు. అలాగే 304 వన్డేలు ఆడాడు. అలాగే T20 కూడా 58 ఏమో ఆడాడు. సో వీటన్నిటిలో మంచి స్కోర్లు అయితే చేశాడు. సెంచరీల పరంగా కాదు కానీ గెలిపించిన మ్యాచ్లు ఎక్కువ. యువరాజ్ సింగ్ పట్టే క్యాచ్లు కూడా గెలిపిస్తాయి. అలాగే యువరాజ్ సింగ్ కొట్టే త్రోలు కూడా, వికెట్లకి కొట్టే త్రోలు కూడా గెలిపిస్తాయి. సో నేను చిన్నప్పుడైతే 2003 వరల్డ్ కప్ అనుకుంటా, ఆ టైంలో ఇంజమాముల్ హక్ పాకిస్తాన్ కెప్టెన్ని ఒక త్రోతో అవుట్ చేస్తాడు. చాలా అద్భుతమైన త్రో అనమాట. అది ఇంకా మర్చిపోలేము. ఇటువంటి త్రోలు చాలా ఉన్నాయి. సో యువరాజ్ సింగ్ లైఫ్ ఇప్పుడు రాబోతుంది. ఆల్రెడీ ధోని లైఫ్ స్టైల్ వచ్చేసింది. ధోని లైఫ్ అద్భుతమైన సినిమాగా అందరూ ఆదరించారు. సుశాంత్ సింగ్ రాజ్పూట్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇదంతా. అలాగే సచిన్ లైఫ్ మీద సినిమా కాదు కానీ ఒక డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ సినిమా ఒకటైతే రూపొందించడం జరిగింది, వీడియో ఫుటేజెస్ తోటి. సో అది కూడా చాలా బాగానే పేరు తెచ్చుకుంది. సో దాని తర్వాత గంగూలీ బయోపిక్ వస్తుంది అనుకుంటే అది కూడా చర్చల్లో ఉంది, ఎప్పుడొకప్పుడు రావచ్చు. అదేవిధంగా మిథాలీ రాజ్ బయోపిక్ కూడా వచ్చింది. అయితే పెద్ద పేరు తెచ్చుకోలేదు. అలాగే అదే టీంలో, అంటే ఉమెన్స్ టీంలో ఉన్న జులన్ గోస్వామి మంచి బౌలర్. సో ఆవిడ రిటైర్ అయ్యారు. సో ఆవిడ బయోపిక్ కూడా వచ్చింది. అలాగే కపిల్ దేవ్ అయితే ఆయన బయోపిక్ కాదు కానీ ఆ గెలుపు మీద ఒక సినిమా అయితే తీశారు. సో అది కూడా అప్పుడు వచ్చినప్పుడు పెద్దగా పేరు తెచ్చుకోలేదు కానీ తర్వాత ఓటీటీలో అయితే కొద్దిగా బాగానే చూశారు. సో అందులో రణ్వీర్ సింగ్ హీరోగా చేశాడు. కపిల్ దేవ్ లుక్లో చాలా బాగా చేశారు అది కూడా. ఇట్లా క్రికెట్ మీద వచ్చిన కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటిలో ఐకానిక్ సినిమాలు, అలాగే పోయిన సినిమాలు ఉన్నాయి. అయితే యువరాజ్ సింగ్ బయోపిక్లో హీరోగా ఎవరు చేస్తారనే క్వశ్చన్ ఒకటి వచ్చినప్పుడు గతంలో ఇలాంటి ప్రశ్న అభిషేక్ బచ్చన్కి ఎదురైంది. సో మీరు చేయదలుచుకుంటే ఎవరు చేస్తారంటే నేను యువరాజ్ సింగ్ బయోపిక్ చేస్తాను అన్నాడు చాలా రోజుల క్రితం. ఎందుకంటే కొద్దిగా అభిషేక్ బచ్చన్ హైట్ కావచ్చు, ఆ కొద్దిగా పర్సనాలిటీ, కొద్దిగా ఫేస్ కట్ కాస్త సరిపోయేలాగా ఉంటాడు యువరాజ్ సింగ్కి. అప్పుడైతే ఆయనకు ఆ ఇంటెన్షన్ ఉంది. అప్పటికే యువరాజ్ సింగ్ లైఫ్లో ఈ గొప్ప మిరాకిల్స్ అన్ని జరిగి ఉన్నాయి. కాకపోతే ఇక కాలం దాటిపోయింది కదా. ఇప్పుడైతే అభిషేక్ బచ్చన్ కూడా కాస్త ఏజ్ బార్ అయి ఉన్నాడు. పైగా యువరాజ్ సింగ్ లైఫ్ అంటేనే ముఖ్యంగా క్రికెట్లో చాలా యాక్టివ్గా కదిలే వ్యక్తి. సో ఇదంతా కూడా ఫీల్డింగ్ ఇవన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది కాబట్టి అభిషేక్ బచ్చన్ ఇప్పుడు దానికి పెద్దగా సూట్ అవ్వడు. మరి ఎవరు సూట్ అవుతారు అనే దానికి నాకు కొన్ని అనిపిస్తున్నాయి. సో అది కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఈ యువరాజ్ సింగ్ బయోపిక్ తీస్తున్నది ఎవరయ్యా అంటే టీ సిరీస్ సంస్థకు సంబంధించిన అధినేతలు భూషణ్ కుమార్, అలాగే రవిబాగ్ చందక ప్రొడ్యూసర్. సో వీళ్ళు ప్లాన్ చేశారు. సినిమా టైటిల్ కూడా 6 6s అని పెట్టారని చెప్పేసి అన్నారు. మరి ఇది వర్కింగ్ టైటిలా లేకపోతే అదే ఫైనల్ టైటిల్ అనేది ఇంకా తెలియదు కానీ బట్ టైటిల్ అయితే ఓకే అయిపోయింది. సో ఇందులో హీరోగా ఎవరు చేస్తారనే దానికి నాకేమనిపిస్తుందంటే బాలీవుడ్ నుంచే వాళ్ళు లైక్ రణబీర్ కపూర్ కావచ్చు, ఇలాంటి హీరోని ఎంచుకుంటారు అనిపిస్తుంది. నాకైతే
తెలుగు నుంచి విజయ్ దేవరకొండ చాలా బాగుంటాడని నాకు అనిపిస్తుంది. పైగా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం, సో ఫిజికల్గా అతను ఎటువైపైనా జంప్ చేయడం కావచ్చు, అలాగే క్రికెట్లో అతనికి ఉండే కొద్దిగా గొప్ప ఆయన ఆల్రెడీ ఆ ఫస్ట్ ఏదైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా క్రికెట్ ఆడడం ఇవన్నీ కూడా చేశాడు. తర్వాత పెళ్లి చూపుల్లో కూడా అంటే సరదాగా ఆడినవి అయినా ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ లాగా ఆ అపీరెన్స్ అయితే విజయ్ దేవరకొండకు ఉంటుంది. సో అతనైతే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. అయితే ఇందులో కీలకమైన విషయం ఏంటంటే ఆయన క్యాన్సర్ నుంచి బయటపడ్డం. యువరాజ్ సింగ్ క్యాన్సర్ నుంచి బయటపడి మళ్ళీ క్రికెట్లోకి వచ్చిన తర్వాత అయితే అప్పుడు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో చేయకుండానే మళ్ళీ ఇంకా రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్ అనిపించి రిటైర్ అయితే అయ్యాడు. సో అయిన తర్వాత మళ్ళీ చాలా కాలానికి 2023 T20 వరల్డ్ కప్కి యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నికయ్యాడు. సో అలా ఎన్నికయ్యి ఆ వరల్డ్ కప్ ఏదైతే ఉందో దాన్ని ఇనాగరేట్ చేయడం కావచ్చు, ఆ స్టేడియంకి తీసుకువెళ్ళి అక్కడ అందరితో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. మన ఇండియానే క్రికెట్ ఆ కప్పు గెలవడము, ఆ యువరాజ్ సింగ్ కూడా దాన్ని పట్టుకొని ముద్దాడటము ఇవన్నీ చూసినప్పుడు ఒక భావోద్వేగం, అలాగే లైఫ్కి సంబంధించి అంటే సర్కిల్ మొత్తం చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే 2007 వరల్డ్ కప్, ఆ వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ 6 సిక్స్లు కొట్టాడు 6 బాళ్ళకి. అప్పుడు ఆ వరల్డ్ కప్ ఇండియా సాధించింది. తిరిగి యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్గా అయిన తర్వాత 2023 వరల్డ్ కప్ మళ్ళీ ఇండియా సాధించింది. ఆ యువరాజ్ లైఫ్కి ఒక అద్భుతమైన ట్రిబ్యూట్గా ఈ సినిమా ఉండబోతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. చూద్దాం, ఆ సినిమా కోసం నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక క్రికెట్ ఫ్యాన్గా నేను ఆ సినిమా చూడాలనుకుంటున్నా. పైగా నా చిన్నప్పుడు నేను కూడా లెఫ్ట్ హ్యాండర్. సో ఆ చిన్నప్పుడు యువరాజ్ సింగ్ ఆ లెఫ్ట్ హ్యాండ్ ఆట చూసినప్పుడు ఒక కిక్ వచ్చేదన్నమాట. కాబట్టి అటువంటి ఎదురుచూపు నాకైతే ఉంది. సో ఎంతమంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు